నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారీ వర్షాలతో తడిసి ముద్దైన గోదావరి జిల్లాలు. వరదతో జలమయమైన ఇళ్లు, నీట మునిగిన పంటలు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో మరో 3 రోజులు వర్షాలు. రేపు ఉదయం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం. వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపణ. రాష్ట్రపతి పాలనకు డిమాండ్. బుధవారం ఢిల్లీలో ధర్నా. రొట్టెల పండుగను అంతర్జాతీయ స్థాయిలో చేస్తామన్న సీఎం. బారా షహీద్ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు. బినామీల పేర్లతో వాసుదేవరెడ్డి డిస్టిలరీ వ్యాపారం. మద్యం అక్రమాలపై సిఐడి విచారణలో సంచలన నిజాలు. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో గందరగోళం. విశ్వవ్యాప్తంగా విమానాశ్రయ, బ్యాంకింగ్, ఐటీ సేవలకు అంతరాయం. వరుణుడి ఉగ్రరూపానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఇళ్లు, పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంపై తీవ్ర ప్రభావం చూపింది. మొత్తం 6 గ్రామాల్లో వరద విధ్వంసం సృష్టించగా పదుల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఇంట్లో సామాన్లు కొట్టుకుపోగా కట్టుబట్టలతో మిగిలిపోయారు. తెలంగాణలోని అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడటంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రాజెక్టు కుడివైపు గండి పడటంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగువ గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. వందలాది ఎకరాల్లో వరి నాట్లు నామరూపాల్లేకుండా పోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు వేర్లతో సహా కొట్టుకుపోయాయి. రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయిమాదారం, గుల్లవాయి, అల్లూరినగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడ గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. వరదనీటి తీవ్రతకు వందలాది పశువులు గల్లంతవగా వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఊళ్లు వరద గుప్పెట్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన ప్రదేశాలను ఆశ్రయించారు. అధికారులు వరద గురించి అప్రమత్తం చేసినా సామాన్లు తీసుకునే సమయం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మేడేపల్లి గ్రామస్తులు వాపోయారు. పెద్దబాబు ప్రాజెక్టు మాకు తెగిపోయి మా ఊరు మొత్తం చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి. మా పంటలు మొత్తం నష్టం అయిపోయినండి. నేను 10 ఎకరాలు రైతండి. 10 ఎకరాలు ఊరేసాను. మొత్తం అంతా కొట్టుకుపోయిందండి. ఏమీ లేక ఏమి కనీసం దుగాలు కూడా ఏమి లేవండి. అక్కడ మొత్తం చాలా దారుణం ఉంది. ఇటు మేడిపల్లి అండి, ఇటు మాదారం అండి, మొత్తం అన్ని గ్రామాలు కూడా చాలా నష్టపోయామండి. మమ్మల్ని ఏదో రకం చేసి మమ్మల్ని ఇల్లు అధికారులు ఆదుకుని మనం చేయాలని కోరుకుంటున్నామండి. ఎకరానికి 10,000 కవులు ఉంటుందండి, ప్లస్ దుక్కులని అవన్నీ మొత్తం మీద ఎకరానికి 30,000 లాస్ అండి. మేము 10 ఎకరాలు చేస్తున్నాం సార్. ఊరు వ్యవసాయం మెరకు కూడా చేస్తున్నాం సార్. మొత్తం ఇసుక మేట్లు వేసేసాను. చాలా ఇబ్బంది అయిపోతుంది. నిన్న 9ంటికి పట్టింది సార్ ఫ్లడ్. ఈ రోజుకి మంచినీళ్ళు లేవు, ఫుడ్ ఏమీ లేదు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా వస్తువులు అన్నీ పోయినాయండి. డబల్ కట్టు మంచాలు, మామూలు మంచాలు, బియ్యం తింటాక అసలు ఏమీ లేవండి. అసలు కట్టుబట్టల మీద మేము బయటకు వచ్చామండి. అసలు ఏమీ లేవు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి పెద్దవాగు బాధితులకు భరోసా కల్పించారు. వరద సహాయక కేంద్రాలకు రావాలంటూ బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఐటీడీఏ పీఓ సూర్యతేజతో కలిసి ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించారు. పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయి కొట్టుకుపోయిన గ్రామాలను పరిశీలించారు. అల్లూరి నగర్ వాసులను పరామర్శించి భరోసా నింపారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. వరద తగ్గే వరకు
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణం సహాయం అందించి తుపాను ప్రభావం తగ్గాక నష్టం వివరాలను సర్వే చేయించి తెలుసుకుంటామన్నారు. ఇక్కడ ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా మేము ఇచ్చే ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. అలాగే ఏదైతే నిర్వాసితులు ఉన్నారో మీరు అందరూ కూడా ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మేము వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్నటి నుంచి ఇంకొక 2 రోజుల్లో తుఫాను ఉందంట. ఈ తుఫానుకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఇక్కడ భోజన ఏర్పాటు కానీ, అలాగే వీరు ఉండడానికి సదుపాయం కానీ, అలాగే మంచినీరు కానీ ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో ఎర్రకాలువ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 4 గేట్లు ఎత్తి 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం, పంగిడిగూడెం, పేరంపేట గ్రామాల్లోని 1,500 ఎకరాలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద వయ్యేరు కాలువ ఉధృతికి సుమారు 60 ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. నివాసితులు గట్టుపైకి చేరుకున్నారు. ముంపు ప్రాంతాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. 3.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వానలు ముంచెత్తాయి. గోదావరికి వరదపోటు పెరగడంతో ధవళేశ్వరం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. కోనసీమలో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరిగింది. రాజమహేంద్రవరం, రాజానగరం, ఆనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ధవళేశ్వరం బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద 10 అడుగులకు పైగా నీటిమట్టం పెరిగింది. సముద్రంలోకి లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నారు. దేవిపట్నం మండలం గండిపోసమ్మ ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. చింతూరు వద్ద శబరి నది ఉధృతి పెరుగుతోంది. ముంపు గ్రామాలైన సింగవరం, రాజుమెట్ల, కంసాలిపాలెం ముంపు గ్రామాలను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. జోరు వానలకు తోడు ఎగువ నుంచి వరద నీరు ముంచెత్తడంతో కోనసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. ముమ్మిడివరంలో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. లంక గ్రామాల ప్రజల కోసం అధికారులు మరబోట్లు సిద్ధం చేశారు. ఐనవిల్లి మండలంలో గోదావరికి వరదపోటు ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో 1000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మురుగునీటి కాల్వల్లో పూడిక తీయకపోవడంతో నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. శాగల మండలం అండి. శాగల మండలం వ్యవసాయం చేస్తున్నాను. కౌలు 20,000 అండి. మామూలుగా కౌలు పంటకైతే ఏంటంటే మామూలుగా 20,000 పెట్టుబడి అండి. ఇలా కాలువ వచ్చి మునిగిపోయిందండి. కోడ కాలువ అండి. కోడ కాలువ వచ్చి మునిగిపోయిందండి. మాదైతే 8 ఎకరాలు ఉన్నాయి. ఇంకా పైన ఇంకా చాలా ఎకరాలు ఉన్నాయండి. 4 రోజుల దాకా తీయదండి. ఇది 4 రోజులు పోద్దండి. మొన్నే ఊడ్చామండి. అంత ఊడ్చి వారం అవుతుందండి. ఊడ్చి డబ్బులు అప్ చేసేయండి. వడ్డీకి తెచ్చే పెట్టుబడి అండి. అదేముంది ఊడి పని చేయదండి. ఇంక మళ్ళీ ఆగ ఎక్కడ ఉంటుంది, ఆగ దొరకదు, ఏం దొరకదు, ఇంకేం పని అవదండి. ఊడి పని అవదండి. మళ్ళీ దాల్వాకండి. మళ్ళీ ఇప్పుడు ఏం పని అవదండి. ఇంకా కోస్తా జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మన్యం ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది. 2 రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 1 టౌన్ రాజగిరివారి వీధిలోని కొండపై మట్టి జారిపోయి ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. గంపలగూడెం మండలం వినగడప వద్ద రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గంపలగూడెం చీమలపాడు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నూజివీడి వైపు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కట్టలేరు వాగు ఉధృతిని కలెక్టర్ సృజన పరిశీలించారు.
బాపట్ల జిల్లాలో రాత్రి నుంచి జోరుగా వాన కురుస్తోంది. చీరాల, పరుచూరు, మార్టూరు, అద్దంకి, బాపట్ల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చీరాలలో రహదారులు చిత్తడిగా మారాయి. బాపట్లలో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చీరాలలో 7.6, పర్చూర్లో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉత్తరాంధ్రలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మన్యం జిల్లాలో 35.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మన్యం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భోగాపురం విమానాశ్రయ ప్రహారీ గోడ కూలింది. జమ్మయ్యపేట, కవులవాడ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాలను ముంచెత్తింది. నువ్వుల పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వరద నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తాండవ జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. శారదా నదిలోకి వరద నీరు చేరుతోంది. జోరు వానలకు విశాఖలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అరకు, మన్యంలోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని, 13 సెంటీమీటర్ల వర్షం కురిసిన ప్రాంతాలు కూడా ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వీటిపై నా దృష్టి పెట్టాలని ఆదేశించారు. జలవనరులు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, వరద మాన్యువల్ను అధికారులు పాటించాలని దిశానిర్దేశం చేశారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థంగా బయటపడుతుందని, అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్గా పనిచేయాలన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటలు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తాలో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న నౌకాశ్రయాల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. దక్షిణ కోస్తాలోని మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పారు. శనివారం ఉదయం ఒడిశాలోని పూరి వద్ద వాయుగుండం తీరం దాటుతుందని అధికారులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి కూపీ లాగుతోంది. అక్రమాలు జరిగిన తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. లిక్కర్ అవకతవకల్లో వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పాలనలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, డిస్టిలరీల కమిషనర్గా వాసుదేవరెడ్డి బాధ్యతలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నేరుగా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవరెడ్డికి జగన్ అధికారాలు కట్టబెట్టారు. ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్లు చేయించగలనంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మద్యం కొనుగోళ్లలోనూ వాసుదేవరెడ్డి అవకతవకలకు పాల్పడ్డారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరతో ఏపీ కొనుగోలు చేసినట్టు సిఐడి విచారణలో తేలింది. వాసుదేవరెడ్డి అక్రమాలు అంచనాకు అందడం లేదని అధికారులు అంటున్నారు. బినామీ పేర్లతో డిస్టిలరీల వ్యాపారంలోకి వాసుదేవరెడ్డి చొరబడ్డారని, కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తెప్పించినట్లు గుర్తించారు. తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లను జగన్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించేసింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు 32 ఉంటే వాటిని జగన్ ప్రభుత్వం 2కి కుదించింది. చీప్ బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సిఐడి అధికారులు చెబుతున్నారు. ఒకే తరహా పేర్లు వచ్చేలా బ్రాండ్ల పేర్లను మార్చేసిన వాసుదేవరెడ్డి వాటి ఎంఆర్పీలను భారీగా పెంచేసినట్లు నిర్ధారించారని సిఐడి అధికారులు తెలిపారు. కొన్ని ప్రీమియం బ్రాండ్ల తరహాలోనే పేర్లు పెట్టి జే బ్రాండ్ మద్యం ఉత్పత్తి, విక్రయాలు చేసినట్లు నిర్ధారించారు.
అది కూడా అధిక ధరలకు విక్రయించిన జగన్ సర్కారు జేబులు నింపుకొన్నట్లు అంచనాకు వచ్చారు. సబ్లీజుల పేరుతో 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించారు. జే గ్యాంగ్ లాక్కున్న డిస్టిలరీల నుంచే 65% మద్యం కొనుగోళ్లు చేశారని, అందుకు వాసుదేవరెడ్డే కారణమని గుర్తించారు. 2014-19 మధ్యకాలంలో ఉన్న టాప్ 5 మద్యం బ్రాండ్ల కొనుగోళ్లు 2019 తర్వాత నిలిపివేశారు. మద్యంపై భవిష్యత్తు ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. అప్పుల చెల్లింపుల కోసం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 14,276 కోట్ల మద్యం ఆదాయాన్ని మళ్లించినట్టు సిఐడి అధికారులు తేల్చారు. నెల్లూరు బారా షహీద్ దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరారు. రొట్టెల పండుగను భవిష్యత్తులో అంతర్జాతీయ పండుగ స్థాయికి తీసుకెళతామని ప్రకటించారు. ఉండవల్లిలోని నివాసం నుంచి జూమ్ ద్వారా వేడుకలను తిలకించిన సీఎం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు బారా షహీద్ దర్గాను మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పార్టీ నేతలతో కలిసి జగన్ పరామర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామన్నారు. ఈరోజు పరిస్థితులు ఏమిటి? లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది? మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంటు, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంటు, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక అంతరాయం తలెత్తింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తి అనేక దేశాల్లో విమాన, బ్యాంకింగ్, రైల్వే, మీడియా, ఆరోగ్య, ఐటీ సేవలు తీవ్ర ప్రభావితమయ్యాయి. అనేక సంస్థలు, లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. క్రౌడ్ స్ట్రైక్ ఆఫ్ డేట్ కారణంగానే విండోస్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్కు గురైనట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. మూల కారణమైన అప్డేట్ను వెనక్కు తీసుకుని సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యూజర్ల ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది. దానంతట అదే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అయింది. విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో సమస్య కనిపించింది. భారత్, అమెరికా, జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విండోస్కు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని క్రౌడ్ స్ట్రైక్ అనే ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అందిస్తుంది. అది ఇచ్చిన ఓ అప్డేట్ ఇన్స్టాల్ కావడం వల్లనే విండోస్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. వెంటనే ఉపశమన చర్యలు ప్రారంభించిన క్రౌడ్ స్ట్రైక్ సమస్యను పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసింది. ఎట్టకేలకు డీబగ్ను రూపొందించి అప్డేట్ను వెనక్కి తీసుకోగలిగింది. ప్రస్తుత సమస్య వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ, భద్రతాపరమైన లోపం గానీ లేదని క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ తెలిపారు. జరిగిన దానికి వినియోగదారులు, సంస్థలకు క్షమాపణలు చెప్పారు. మైక్రోసాఫ్ట్ కూడా సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. విండోస్లో తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సేవలతో పాటు బ్యాంకులు, ఆరోగ్య, ఎమర్జెన్సీ, బ్రాడ్కాస్టింగ్, ఐటీ, రైల్వే, విమానాశ్రయ, షిప్పింగ్ తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆస్ట్రేలియాలో ఏబీసీ, స్కై న్యూస్ సహా వివిధ బ్రాడ్కాస్టర్ల టీవీ, రేడియో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమెరికాలోని వాషింగ్టన్తో పాటు అనేక ప్రాంతాల్లో మెట్రో రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల్లో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యాయి. వివిధ దేశాల్లో పలు ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు రన్వేలకే పరిమితమయ్యాయి. భారత్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ఎయిర్పోర్టుల్లో ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు విస్తారా, స్పైస్ జెట్, ఇండిగో, ఆకాశ వంటి విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఎయిర్పోర్టులో బుకింగ్, చెక్-ఇన్ వంటి వాటిని మాన్యువల్గానే పూర్తి చేయడంతో నిర్దేశిత సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పట్టింది. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాశారు. ఈ సమస్యపై విమానయాన సంస్థలు సరైన మార్గదర్శకాలు ఇవ్వలేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.